MDH చనా మసాలా. ఇప్పుడు పచ్చ శనగలైనా బొబ్బర్లైనా తెల్ల శనగలైనా నల్ల శనగలైనా అన్ని అమోఘంగా అవుతాయి. MDH. ఇవాళ తెలంగాణలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పర్యటించనున్నారు. 285 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులకు ప్రారంభోత్సవం చేయనున్నారు. 6,280 కోట్ల వ్యయంతో జాతీయ రహదారులను అభివృద్ధి చేసింది కేంద్రం. కాగజ్ నగర్ లో హైవేకు శంకుస్థాపన చేయనున్నారు గడ్కరీ. BHEL అంబర్పేట్ ఫ్లైఓవర్ల ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి పాల్గొంటారు. ఇవాళ సాయంత్రం అంబర్పేట్ లో బహిరంగ సభకు హాజరవుతారు. ఇవాల్టి నుంచి తెలంగాణ వ్యవసాయ శాఖ కొత్త కార్యక్రమం ప్రారంభించనుంది. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల పేరుతోటి కార్యక్రమం చేపట్టనున్నారు. 1200 గ్రామాల్లో పర్యటించనున్నాయి శాస్త్రవేత్తల బృందాలు. యూరియా వినియోగం తగ్గింపు, సాగునీటి ఆదా, పంటల మార్పిడి వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పించనున్నారు. ఇవాళ నుండి 28 మండలాల్లో భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నారు. ఈ నెల 20 వరకు సదస్సులు జరుగుతాయి. ప్రతి జిల్లాకు ఒక మండలం చొప్పున సదస్సులు నిర్వహిస్తారు. భూభారతిపై ప్రజల్లో అవగాహన కల్పించడం, భూ సమస్యలపై దరఖాస్తులను స్వీకరించనుంది సర్కార్. రైతుల సందేహాలను నివృత్తి చేయనున్నారు కలెక్టర్స్. విశాఖలో ఇవాళ AU ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష జరగనుంది. పరీక్షకు 5,948 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 4 గంటల వరకు పరీక్ష జరగనుంది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, రాజమండ్రితో పాటు విజయవాడ, గుంటూరు, తిరుపతిలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. టీడీపీ ముఖ్య నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ నెల 18 నాటికి రాష్ట్ర కమిటీలు మినహా అన్ని కమిటీలు పూర్తి చేయాలని చంద్రబాబు ఆదేశించారు. నామినేటెడ్ పదవులు త్వరలోనే భర్తీ చేస్తామని భరోసానిచ్చారు. రాజధాని పనుల పునఃప్రారంభ కార్యక్రమం విజయవంతం అవడంలో కార్యకర్తల కృషిని అభినందించారు. వైసీపీ చేసే చౌకబారు విమర్శలను తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు సూచించారు చంద్రబాబు. కడపలో ఈ నెల 27 నుంచి 3 రోజుల పాటు మహానాడు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. మహానాడును విజయవంతం చేయాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు సీఎం చంద్రబాబు. మహానాడు నిర్వహణకు కమిటీలను ఏర్పాటు చేసింది పార్టీ. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. నిన్న 83,380 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. నిన్న వెంకటేశ్వరుడికి 3,35 లక్షల రూపాయల హుండీ ఆదాయం వచ్చింది. హైదరాబాద్ నగరంలో NRDP, మెట్రో, వాటర్ వర్క్స్, హెరిటేజ్ పనులను CS రామకృష్ణారావు పరిశీలించారు. బంజారా హిల్స్ లో GVK మాల్ వద్ద సుమారు 5 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఫుట్ఓవర్ బ్రిడ్జిని పరిశీలించారు. దారుల్ షిఫా వద్ద మెట్రో ఆన్లైన్ అలైన్మెంట్ పరిశీలించారు. హుస్సేన్ ఆలంలో ఉన్న హెరిటేజ్ భవనం మరమ్మతుల పనులను CS పరిశీలించారు. పద్మభూషణ్ అవార్డు అందుకున్న హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు పౌర సన్మానం నిర్వహించారు. సతీ సమేతంగా సన్మాన కార్యక్రమానికి హాజరైన బాలకృష్ణను అభిమానులు ఘనంగా సత్కరించుకున్నారు. పద్మభూషణ్ అందుకున్నాక హిందూపురంలో తొలిసారి పర్యటించారు బాలయ్య. తనను చూసుకునే తనకే పొగరని చెప్పారు నందమూరి బాలకృష్ణ. 50 ఏళ్లుగా హీరోగా కొనసాగిన వారు ప్రపంచంలో మరొకరు లేరన్నారు. పద్మభూషణ్ అవార్డు తనకు రావడం ఇదే సరైన సమయం అన్నారు బాలకృష్ణ. NTR శత జయంతి, 3వసారి ఎమ్మెల్యేగా గెలవడం, 4 వరుస హిట్లు అందుకోవడం, హీరోగా 50 ఏళ్లు పూర్తయిన తరుణంలో పద్మభూషణ్ రావడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ హైకోర్టు జడ్జి గిరిజా ప్రియదర్శిని కన్నుమూశారు. గత కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు ఆమె. ఇవాళ మధ్యాహ్నం హైదరాబాద్ లోని మహాప్రస్థానంలో జడ్జి ప్రియదర్శిని అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆస్ట్రేలియాలో గ్లోబల్ కనెక్ట్ సమావేశాలు నిర్వహించింది వైసీపీ. సిడ్నీ, మెల్బోర్న్, బ్రిస్బెన్లో సమావేశాలు జరిగాయి. సోషల్ మీడియాలో వాస్తవాలు ప్రచారం చేయాలన్నారు వైసీపీ NRI గ్లోబల్ కోఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి. సీఎంగా ఉన్నప్పుడు జగన్ ఏం చేశారో ప్రజలకు వివరించాలి అన్నారు. మళ్లీ జగన్ అధికారంలోకి వస్తారని సాంబశివారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో 4వ రోజు సిట్ విచారణ కొనసాగుతోంది. కేసిరెడ్డి, చాణక్యను విచారించనున్నారు సిట్ అధికారులు. మరి కాసేపట్లో కస్టడీలోకి తీసుకునుంది సిట్. చాణక్య స్టేట్మెంట్ ఆధారంగా కేసిరెడ్డి, రాజశేఖర రెడ్డిని ప్రశ్నిస్తున్నారు సిట్ అధికారులు. బీఆర్ఎస్ పాలన యాక్టింగ్, కాంగ్రెస్ ది రియాలిటీ అన్నారు జగ్గారెడ్డి. అధికారంలో ఉన్నప్పుడు సామాజిక తెలంగాణ గుర్తుకు రాలేదా అన్నారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ను నమ్మే పరిస్థితి లేదన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల రివ్యూ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా ఆర్టీఓ శ్రీనివాసరావు చేసిన రాజకీయ వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. చెన్నూరు నియోజకవర్గానికి వివేక్ వెంకటస్వామి ఎమ్మెల్యేగా ఉండడం అందరి అదృష్టమన్నారు. దేవుడు కరుణించి ఎమ్మెల్యే వివేక్కు మంత్రి పదవి వచ్చేలా చేయాలన్నారు ఆర్టీఓ. కోనసీమ జిల్లా మురుమళ్ళ, కుండలేశ్వర ఆలయాల్లో అయోధ్య రాముడి శివధనస్సుకు పూజలు చేశారు. అయోధ్య రాముడి కోసం తయారు చేసిన ధనస్సుకు మురుమళ్ళ శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయం, కుండలేశ్వర ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు భక్తులు.
అయోధ్య భాగ్యనగర్ సీతారామ సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం రాముడి కోసం 13 కిలోల వెండి, కిలో బంగారంతో ప్రత్యేకంగా ధనస్సు రూపొందించారు. మేళ తాళాలతో, హారతులతో ఘన స్వాగతం పలికారు భక్తులు. కాలినడక భక్తుల కోసం టీటీడీ 20 ఎలక్ట్రిక్ బస్సులను ఉచితంగా నడపనుంది. తిరుపతి బస్టాండు, రైల్వే స్టేషన్ నుంచి అలిపిరి మీదుగా శ్రీవారి మెట్టు వరకు బస్సులను సిద్ధం చేస్తున్నట్టుగా టీటీడీ తెలిపింది. ఇవాళ నుండి నెల 11 వరకు శంషాబాద్ ముచ్చింతల్లోని దివ్య సాకేత క్షేత్రంలో 16వ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. చిన్నజీయ స్వామి పర్యవేక్షణలో జరగనున్న బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం చేశారు. సికింద్రాబాద్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్యాట్నీ సెంటర్లోని ఎస్బీఐ భవనంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తోటి 4వ అంతస్తులో మంటలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 3 ఫైర్ ఇంజన్లతోటి మంటల్ని అదుపు చేశారు. హైదరాబాద్ ఉప్పల్ రింగ్ రోడ్ లో కార్ తగలబడింది. సర్వీసింగ్ కు వెళుతూ ఉండగా కార్ నుంచి ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. కారులోని ప్రయాణికులు కిందకు దిగడంతో ప్రాణాపాయం తప్పింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. అప్పటికే కార్ పూర్తిగా కాలిపోయింది. సిద్దిపేట జిల్లాలో గాలి దుమారం బీభత్సం సృష్టించింది. విపరీతమైన గాలితోటి దుద్దేడ టోల్గేట్ పైకప్పు ఎగిరిపోయింది. వాహనాలపై రేకులు ఎగిరిపడి పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. టోల్గేట్ వద్ద సిగ్నలింగ్ టోల్ వ్యవస్థ ఆగిపోయింది. దాంతో కిలోమీటర్ల వరకు స్తంభించింది ట్రాఫిక్. విజయవాడలో వర్షం దంచికొట్టింది. తీవ్ర గాలితో కూలిన హోల్డింగ్స్, చెట్లను తొలగిస్తున్నారు అధికారులు. భారీ వర్షానికి రోడ్లపై నీరు నిలిచిపోయింది. విజయవాడలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు జిల్లా కలెక్టర్. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. పిఠాపురం నియోజకవర్గంలో అకాల వర్షానికి చేతికొచ్చిన పంట తడిసి ముద్దయింది. ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలంటూ గొల్లపల్లు రైతులు వేడుకుంటున్నారు. కాకినాడ జిల్లాలోని జగంపేట, ప్రతిపాడులో 2 రోజుల నుండి కురుస్తున్న వర్షానికి ధాన్యం తడిసి మొలకలొచ్చాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. వివిధ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతోటి రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్. నష్టపోయిన పంటల వివరాలను సేకరించాలని ఆదేశించారు. రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు అనగాని. ఏపీలో మరో 2 రోజులు భారీ వర్షాలు కురవనున్నాయి. ఇవాళ, రేపు ఈదురుగాలతో కూడిన భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. పంజాబ్ ఫిరోజ్పూర్లో భారత రక్షణ దళాల సైనిక సన్నాహాలు జరిగాయి. విద్యుత్ సరఫరా నిలిపివేసి ఆర్మీ మాక్ డ్రిల్ నిర్వహించింది. కంటోన్మెంట్ ప్రాంతంలో ఇన్వర్టర్లు, జనరేటర్లను నిలిపివేశారు ఆర్మీ అధికారులు. మాక్ డ్రిల్కు సహకరించాలని ప్రజలను కోరారు. బీహార్లోని పాటలీపుత్రలో జరుగుతున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ను ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. ఈ పోటీల ద్వారా క్రీడాకారుల ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుందని, దానికి బీహార్ కుర్రాడు వైభవ్ సూర్యవంశీ ఉదాహరణ అన్నారు. 2036లో భారత్ లో ఒలింపిక్స్ నిర్వహించేందుకు కృషి చేస్తున్నామని ప్రధాని మోదీ చెప్పారు. వేద మంత్రోచ్చరణలు, వాయిద్యాల నడుమ ఉత్తరాఖండ్ బద్రీనాథ్ క్షేత్ర ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. దేశం నలుమూల నుంచి భక్తులు తరలివచ్చారు. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనంతనాగ్ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. కుండపోతగా వాన కురవడంతో జనం ఇళ్లకే పరిమితమయ్యారు. హిమాచల్ ప్రదేశ్లోని షిమ్లాలో భారీగా వర్షం కురిసింది. దీంతో రహదారులన్నీ వర్షపు నీటితో నిండిపోయాయి. ఘాట్ రోడ్లలో వరద నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తమిళనాడులో ఈదురుగాలతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై, తిరువళ్లూరులో కుండపోత వానలు పడ్డాయి. చెన్నైలో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఆవడి, తిరుత్తణి సహా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. పంజాబ్లోని గురుదాస్పూర్లో డ్రగ్స్ మాఫియాకు వ్యతిరేకంగా బుల్డోజర్ ఆపరేషన్ కొనసాగుతోంది. పంజాబ్లో డ్రగ్స్ అరికట్టేందుకు డ్రగ్ స్మగ్లర్లు, డ్రగ్ పెడ్డర్లకు చెందిన ఇళ్లు, ఆస్తులను బుల్డోజర్లతో కూల్చేస్తున్నారు పోలీసులు. ఉత్తరప్రదేశ్లోని శ్రావస్తి జిల్లాలో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు అధికారులు. ప్రభుత్వ స్థలంలో నిర్మించిన మదర్సాలను కూల్చివేశారు. పోలీస్ బందోబస్తు మధ్య బుల్డోజర్స్ తో మదర్సాలను తొలగించారు రెవెన్యూ అధికారులు. సమంత నిర్మాతగా ట్రాలాలా ప్రొడక్షన్ హౌస్ పై నిర్మిస్తున్న సినిమా శుభం. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. సినిమా మే 9న విడుదల కానుంది. ప్రవీణ్ కాండ్రేకుల తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో హర్షిత్ రెడ్డి, శ్రియా కోంతం, గవిరెడ్డి శ్రీనివాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రీ రిలీజ్ వేడుకకు చిత్ర యూనిట్ అంతా హాజరైంది. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఒక్క పరుగు తేడాతో కేకేఆర్ ఉత్కంఠ విజయం సాధించింది. తొలుత రసెల్ విజృంభణకు తోడు రఘువంశీ, గుర్బాజ్ రాణించడంతో కోల్కతా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. బ్యాటింగ్ ఆర్డర్ లో ముందు వచ్చిన రసెల్ మైదానం నలువైపులా 4లు, 6లతో దుమ్మురేపాడు.
207 పరుగుల ఛేదనకు దిగిన రాజస్థాన్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 205 పరుగులకి పరిమితమైంది. కెప్టెన్ రియాన్ పరాగ్ ఒంటరి పోరాటం చేశాడు. రస్సెల్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ దుమ్ము రేపుతోంది. లక్నో సూపర్ జైంట్స్ తోటి జరిగిన మ్యాచ్లో పంజాబ్ 37 పరుగుల తేడాతోటి ఘన విజయం సాధించింది. డాషింగ్ ఓపెనర్ రవిచంద్రన్ సింగ్ అలాగే ధనాథన్ ఇన్నింగ్స్కు తోడు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ అండ్ శశాంక్ సింగ్ రాణించడంతో 20 ఓవర్లలో 236 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన లక్నో 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 199 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆయుష్ పదోని అర్ధ సెంచరీతోటి రాణించగా సమద్ కూడా ఆకట్టుకున్నాడు. రవిచంద్రన్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది. MDH చనా మసాలా. ఇప్పుడు పచ్చ శనగలైనా బొబ్బర్లైనా తెల్ల శనగలైనా నల్ల శనగలైనా అన్ని అమోఘంగా అవుతాయి. MDH